హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వైజీ గైడ్ తెలుగు సోలో పాడ్కాస్ట్ ఎపిసోడ్ నంబర్ 2. ఒక ముఖ్యమంత్రి ఎన్నికలకు ముందు తన సభలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాలని నిర్ణయించుకుంటే అది మానవత్వం అవుతుందా, లేక చట్టాన్ని అతిక్రమించడం అవుతుందా? తమిళనాడులో సీఎం విజయ్ గారు తీసుకున్న ఒక నిర్ణయం ఇప్పుడు దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసింది. కరూర్ సభలో తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ అయితే చేసింది. కానీ మద్రాస్ హైకోర్టు ఆ ఉత్తర్వులను రద్దు చేసింది. అసలు కోర్టు ఎందుకు అలా చేసింది? చట్టం ఏమంటోంది? గతంలో కూడా ఇలాంటి ఘటనలు ఎక్కడైనా జరిగాయా? మరి ప్రాణం పోయిన కుటుంబాలకు ఉద్యోగం ఇవ్వడం సరైన పరిష్కారమేనా? ఈ రోజు ఈ వీడియోలో పూర్తి వాస్తవాలను తెలుసుకుందాం. తమిళనాడులో కరూర్లో జరిగిన ఒక భారీ సభలో తొక్కిసలాట చోటు చేసుకుని కొంతమంది ప్రాణాలు కోల్పోయిన సంగతి మనందరికీ కూడా తెలిసిందే. అండ్ ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని కూడా కలిగించింది. ప్రజల ప్రాణాలు కోల్పోవడంతో ప్రభుత్వం వెంటనే స్పందించింది కూడా. అండ్ బాధిత కుటుంబాలకు ఆర్థిక సహాయం ప్రకటించడమే కాకుండా వారి కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని ఉత్తర్వులు కూడా జారీ చేసింది. అండ్ మొదటి చూపులో ఈ నిర్ణయం మానవీయంగా కనిపించవచ్చు. ఎందుకంటే కుటుంబాన్ని కోల్పోయిన వారికి దీర్ఘకాలిక భరోసా ఇవ్వాలనే ఉద్దేశం ఇందులో ఖచ్చితంగా కనిపిస్తుంది. అలాగే రాజకీయ పరంగా కూడా ప్రజలకు ప్రభుత్వం తమతో ఉంది అనే సందేశం ఇవ్వడానికి ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటారు. అయితే ఇక్కడ ఒక కీలకమైన ప్రశ్న వస్తుంది. ఏందంటే ప్రభుత్వ ఉద్యోగం అనేది ప్రభుత్వం ఇష్టం వచ్చిన వాళ్లకు ఇచ్చే సహాయమా, లేక రాజ్యాంగం ప్రకారం సమాన అవకాశాలతో అందరికీ అందాల్సినటువంటి హక్కా అనేది? అండ్ ఇదే అంశాన్ని మద్రాస్ హైకోర్టు కూడా పరిశీలించింది. ఇక్కడ కోర్టు అభిప్రాయం ప్రకారం ప్రభుత్వ ఉద్యోగాలు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 మరియు ఆర్టికల్ 16 ప్రకారం సమానత్వం మరియు సమాన అవకాశాల సూత్రాల ఆధారంగా ఇవ్వాలి. ప్రభుత్వ ఉద్యోగాలు సాధారణంగా నోటిఫికేషను, అర్హతలు, పోటీ పరీక్షలు లేదా నిర్దిష్ట నియామక విధానం ద్వారా మాత్రమే భర్తీ కావాలి. కానీ కేవలం ఒక విషాద ఘటన జరిగినందుకు ప్రత్యేకంగా ఉద్యోగాలు ఇవ్వడం చట్టపరమైన ప్రశ్నలను లేవనెత్తుతుంది అని కోర్టు అయితే పేర్కొంది. అంటే ప్రభుత్వం సానుభూతి చూపవచ్చు, కానీ ఆ సానుభూతి రాజ్యాంగాన్ని దాటి వెళ్ళకూడదు అని కోర్టు స్పష్టం చేసింది. అండ్ ఇక్కడ చాలా మంది అడిగే మరో ప్రశ్న ఉంది. ఏంటంటే కారుణ్య నియామకాలు అంటే ఏంటి అని. అంటే భారతదేశంలో కాంపాసినేట్ అపాయింట్మెంట్ అనే విధానం అయితే ఉంది, కానీ అది పూర్తి వేరే పరిస్థితి. ఒక ప్రభుత్వ ఉద్యోగి విధిలో ఉండగానే మరణిస్తే లేదా శాశ్వత వికలాంగుడైతే ఆ కుటుంబం ఆకస్మిక ఆర్థిక సంక్షోభంలో పడకుండా ఉండేందుకు వారి కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రత్యేక నిబంధనల ప్రకారం ఉద్యోగం ఇవ్వచ్చు. దీని ఉద్దేశం ఉద్యోగాన్ని బహుమతిగా ఇవ్వడం కాదు, వారి కుటుంబం ఆకలితో ఉండకుండా తక్షణ సహాయం చేయడం అన్నమాట. అంటే కంపాసినేట్ అపాయింట్మెంట్ అనేది ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న ఉద్యోగి కుటుంబానికి మాత్రమే వర్తించే ప్రత్యేక మినహాయింపు అన్నమాట. కానీ సాధారణ ప్రజలకు జరిగిన ప్రతి విషాద ఘటనకు అదే సూత్రాన్ని వర్తింపజేయడం చట్టపరంగా సరైంది కాదని కోర్టులో అనేక సందర్భాల్లో చెప్పాయి కూడా. సో భారత సుప్రీంకోర్టు కూడా గతంలో పలుమార్లు స్పష్టం చేసింది. ఏంటంటే కాంపాసినేట్ అపాయింట్మెంట్ అనేది హక్కు కాదు, మినహాయింపు మాత్రమే అని. అది కూడా చాలా పరిమిత పరిస్థితుల్లో మాత్రమే వర్తిస్తుంది అని. ఇప్పుడు మరో అంశం ఏంటంటే గతంలో కూడా ఇలాంటి ప్రకటనలు జరిగాయా అంటే అవును, జరిగాయి. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో పెద్ద పెద్ద ప్రమాదాలు, వరదలు, అగ్ని ప్రమాదాలు, తొక్కిసలాటలు లేదా ఇతర విషాద సంఘటనల తర్వాత కొన్ని ప్రభుత్వాలు బాధిత కుటుంబాలకు ఉద్యోగాలు ప్రకటించిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే వాటిలో చాలా వరకు చట్టపరమైన సవాళ్లు ఎదురయ్యాయి లేదా ప్రత్యేక విధానాల ద్వారా అమలు చేయాల్సి అయితే వచ్చింది. ఇక్కడ ప్రతి కేసు పరిస్థితులు, సంబంధిత ప్రభుత్వ విధానం అండ్ చట్టబద్ధమైన అధికారాల ఆధారంగా కోర్టులు వేర్వేరుగా పరిశీలించాయి. అందుకే ఒక ప్రభుత్వం ప్రకటించిందని మాత్రమే అది చట్టబద్ధమైతే అవ్వదు. చివరికి రాజ్యాంగానికి అనుగుణంగా ఉందా లేదా అన్నదే కోర్టు అయితే పరిశీలిస్తుంది. సో ఇప్పుడు అసలు చర్చ ఏంటి? ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వడం సరైన పరిష్కారమా? ఒకవైపు చూస్తే బాధిత కుటుంబానికి నెల నెల ఆదాయం వస్తుంది, వారి జీవితానికి స్థిరత్వం లభిస్తుంది అండ్ ప్రజల దృష్టిలో ఇది మానవీయ నిర్ణయంలా కనిపిస్తుంది. కానీ మరోవైపు చూస్తే లక్షలాది మంది యువకులు సంవత్సరాల పాటు పోటీ పరీక్షలకు సిద్ధమవుతూ ప్రభుత్వ ఉద్యోగాల కోసం పోటీ పడుతూ ఉన్నారు. సో అటువంటి ఉద్యోగాలను పోటీ ప్రక్రియ లేకుండా ఇవ్వడం సమాన అవకాశాల సూత్రానికి విరుద్ధమని విమర్శకులైతే అంటూ ఉన్నారు. ఇక్కడే రాజ్యాంగం మరియు మానవత్వం మధ్య సున్నితమైన సమతుల్యత అవసరమవుతుంది. ప్రభుత్వం బాధిత కుటుంబాలకు భారీగా ఆర్థిక సహాయం, పిల్లల చదువుకు పూర్తి బాధ్యత, వైద్య భద్రత, నైపుణ్య శిక్షణ అండ్ ప్రైవేట్ రంగంలో ఉపాధి కల్పించే ప్రత్యేక పథకాల వంటి ప్రత్యామ్నాయాలను కూడా పరిశీలించవచ్చని పలువురు న్యాయ నిపుణులైతే సూచిస్తూ ఉన్నారు. అండ్ మరో ముఖ్యమైన అంశం ఏంటంటే ప్రతి విషాద ఘటన తర్వాత ఉద్యోగం ఇస్తామని ప్రభుత్వం నిర్ణయిస్తే భవిష్యత్తులో ఇలాంటి అన్ని కేసుల్లో కూడా అదే ప్రమాణాన్ని పాటించాల్సిన పరిస్థితి అయితే వస్తుంది. అది పరిపాలన పరంగా కూడా పెద్ద సమస్యగా మారే అవకాశం అయితే ఉంటుంది. అందుకే కోర్టులు సాధారణంగా ప్రభుత్వాలకు చెబుతున్న సందేశం ఒక్కటే. ఏంటంటే
బాధితులకు సహాయం చేయండి, కానీ రాజ్యాంగం నిర్దేశించిన పరిమితుల్లోనే చేయండి అని. సో కరూర్ ఘటన మనకు ఒక ముఖ్యమైన ప్రశ్నను గుర్తు చేస్తోంది. ఏంటంటే ప్రభుత్వ నిర్ణయాలు కేవలం మంచి ఉద్దేశంతో ఉండటం సరిపోదు, అవి చట్టబద్ధంగా కూడా ఉండాలి. ప్రజల పట్ల మానవత్వం ఎంత అవసరమో రాజ్యాంగం పట్ల గౌరవం కూడా అంతే అవసరం. భావోద్వేగంతో తీసుకున్న నిర్ణయం ప్రజాదరణ పొందవచ్చు, కానీ చట్టపరమైన పరీక్షలో నిలవాలి అంటే రాజ్యాంగ సూత్రాలను తప్పనిసరిగా అనుసరించాల్సిందే. చివరికి ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయానికి తుది గీటురాయి రాజ్యాంగమే. మీ అభిప్రాయం ఏంటి? విజయ్ నిర్ణయం సరైనదేనా? కామెంట్ చేయండి. అండ్ మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.